పోతాడు. నిజంగానే పోతాడా? పల్స్ పడిపోయింది. అవును, మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారు, మళ్ళీ పల్స్ పెరిగిపోతూనే ఉంటది కదా. నా మాట నమ్మండి అయ్యా, నేను డాక్టర్ని. అవును, మీ మాట నమ్మే చుట్టాలందరికీ 7 సార్లు కబురు పెట్టాం, ఏమీ కాలేదు. అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పండి అంటూ దారి ఖర్చులకు మా దగ్గర డబ్బు తీసుకుని నోటికి వచ్చినట్టు తిట్టిపోతున్నారు. రేయ్, నువ్వు నోరు మీరా? మీ మాటలు నమ్మి బంధువులందరికీ కబుర్ చేయమంటారా? ఇలా పల్స్ డౌన్ అవటం ఇదే మొదటిసారి. దాని ప్రకారం ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ రోజు పోవడం ఖాయం. ధైర్యంగా అందరికి కబురెట్టండి. ఇవ్వండి డాక్టర్, ఇప్పుడేగా మీరు చల్లటి మాట చెప్పారు. డాక్టర్ అనిపించారు. సంగతి మర్చిపోకుండా. అది కుదరదన్నాయ్, కుదరదు. పోయినసారి కూడా ఇదే మాట చెప్పావు. చాలు మళ్ళా అదే చెప్పు. ఓవర్ యాక్టింగ్ వద్దు, మీ ఆయన కనిపెట్టేస్తాడు. ఇంకో మాట చెప్పు. సర్లే చూద్దాం. రుద్దడం అయిందా? వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరగాలి. ఏ ముసల్దానా, దేవుడొచ్చి దీని కల్లో చెప్పాడా నాకు ప్రదర్శనలు చేయి, అడిగినవని ఇస్తానని? గుడ్లగోబలా చూస్తావు, పెద్దదానివి నువ్వు చెప్పకర్లా. ఇప్పుడు ఎవరు హూణమైంది? ఇద్దరు కూర్చుని రుద్దుకుంటున్నారు. దేవుడు చెట్లలోనూ పుట్లలోనూ ఉంటాడంటారు. ఇంటి చుట్టూ ఇన్ని చెట్లున్నాయి, తలా ఓ చెట్టు చూసుకోవచ్చుగా. ప్రదక్షిణలు చేస్తారంట, ప్రదక్షిణలు. సరే, నువ్వు ఏమనుకోని దొరిలావో జరిగిందా? జరిగింది. అంగ ప్రదక్షిణ సరిగ్గా జరిగింది అని అంటున్నాను. ఏయ్, మీ అక్కకి వకాలతో ఇవ్వడం మానేసి నైట్ బస్ ఎక్కితే పొద్దున్నే బెజవాడ వెళ్ళిపోవచ్చు. మన ఏజెంట్ దగ్గరకు వెళ్లకుండా తిన్నగా మార్కెట్కి వెళ్ళి మిరియాలు, ఏలక్కలు, లవంగాలు మొత్తం హోల్సేల్ కొనేద్దాం. సరుకు లారీలో ఎక్కించి బయలుదేరితే రాత్రికి వచ్చేద్దాం. ఏయ్, ఏంట్రా ఏం చెప్పినా వంత పాడుతున్నావు? పొగరా? నేనేం వంత పాడట్లేదు, నువ్వే సుక్కేసుకొని పాడిందే పాడుతున్నావు. ఊరికి బయలుదేరాను కదా, మళ్ళీ చెప్పిందే చెప్పి ఎందుకు సుత్తి కొడతావు? ఇదంతా నీ తలరాత. నేను ఆడదానిగా పుట్టి ఈయనకి 2వ భార్య వచ్చి ఉంటే అప్పుడు నీ తలరాత మారేది. పోయేటప్పుడు తీసుకెళ్తాను రా, మధ్యలో నువ్వు ఒకడికి. పోతున్నా. ఈ ఇంట్లో ఒక్కరైనా నా మాటికి మర్యాదిస్తున్నారా? ఇంటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి పడేస్తున్నాను కదా, ఇంకా ఎందుకు గుళ్ళకి గోపురాలు తిరుగుతున్నావు? ఎందుకు దాన్ని తిడతావు? నీకోసమే పూజలు చేస్తుంది. ఏంటే నా కోసమా? రాత్రింపగలు కష్టపడేది నేను మీలా కూర్చుంటే ఆ దేవుడు తీసుకొచ్చి ఇస్తాడా? అర్థం లేకుండా మాట్లాడుతున్నా. అది పూజలు చేయడం వల్లే రా నువ్వు పైకి వస్తున్నావు. ఏయ్, నువ్వు పడిపడి మొక్కావు, మా నాన్నెందుకు పైకి రాలేదు చెప్పు?